అయినటువంటి గాయత్రీదేవి. నగాయత్ర్యా పరమంత్రం నగాయత్ర్యా పరదైవతం. సకల మూలమంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందినటువంటి ఈ గాయత్రీదేవి పంచముఖాలతో ముక్త విద్రమ హేమ నీల ధవళఛాయైర్ముఖై శ్రీక్షణై అనేటువంటి 5 ముఖాలతో కూడా పంచరంగులతో కూడా శోభిలతో దర్శనమిస్తూ ఉంటుంది. సర్వవేదసారమైనటువంటి గాయత్రీ మంత్రం సకల పాపాలను హరింపజేయగల శక్తి సంపన్నురాలు, తేజోమయ సంపన్నురాలు ఇచ్చేటువంటి తల్లి. ఈ తల్లికి పెసరపప్పు ఉడకబెట్టినటువంటి పెసరగా నివేదన చేసినట్లయితే చాలా ఇష్టంగా ఉంటుంది ఈవిడికి. తర్వాత ఈవిడ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా విప్రుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కరూ కూడా అమ్మ యొక్క ఈ గాయత్రీదేవి యొక్క నగాయత్ర్యా పరమంత్రం నగాయత్ర్యా పరదైవతం. గాయత్రి మించినటువంటి మంత్రం లేదు, గాయత్రి మించినటువంటి దైవము లేదు. కాబట్టి ద్విహి జన్మ జాయతే ద్విజ అని వేదం చెప్తూ ఉంటుంది. ఏంటంటే ఉపనయన సంస్కారం చేస్తే కానీ వాడు బ్రాహ్మణ్యానికి అధికారం రాదు. కాబట్టి అటువంటి వారందరూ కూడా ఉపనయన సంస్కారంతోనే బ్రహ్మోపదేశం చేయడం జరుగుతూ ఉంటుంది. బ్రహ్మోపదేశం అంటే ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయడమే బ్రహ్మోపదేశం. అటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిష్ఠతో నియమంతో కనుక మనం ఆ తల్లిని కనుక ప్రార్థన చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అనుభవించవచ్చు. ముక్త విద్రమహేమ నీల ధవళఛాయించేటువంటి వేదమాతగా, సంధ్యావందన అధిష్టాన దేవతగా, సకల మంత్రాలకు మూలమంత్రాల దేవతలుగా, లోకాన్నింటిలో కూడా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి మూల ప్రకృతి ధరించినటువంటి దివ్యస్వరూపాలలో 4వది. అయితే సమస్తమైనటువంటి శుభలక్షణ సమన్వితమైనటువంటి అయిన ఆ దేవి సంధ్యావందన మంత్రాణం తంత్రాణాంత్య విచక్షణ ద్విజాతి జాతి రూపా చ జనరూపా తపస్విని బ్రహ్మతేజో బ్రహ్మణ్యతేజో రూపా చ సర్వసంస్కారకారిణి పవిత్ర రూపా సావిత్రి గాయత్రి బ్రాహ్మణ ప్రియా తీర్థాని యస్యా సంస్పృశ్యం దర్శనం వాంఛితే శుద్ధయే శుద్ధ స్ఫటిక సంకాశ శుద్ధ సత్వస్వరూపిణి పరమానంద రూపా చ పరమా చ సనాతనీ పరబ్రహ్మ స్వరూపా చ నిర్వాణ పదదాయిని బ్రహ్మతేజోమయీ శక్తిస్థ దధ్యాధష్టత దేవత యత్పాదరజసా పూతం జగత్సర్వం చ నారద దేవీ చతుర్థీ కథిత పంచమీ వర్ణయామితే ప్రేమ ప్రాణాదిదేవి యా పంచ ప్రాణస్వరూపిణి. బ్రహ్మవైవర్తి పురాణంలో ఇలా చెప్తూ ఉంటుంది. ద్వితీకరణంలో పవిత్రమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఆ సావిత్రి లేక గాయత్రి సమస్త వేదాంగములకు ఛందస్సులకు సంధ్యావంద మంత్రములకు తంత్రములకు మాతృస్వరూపిణి సావిత్రీదేవి జపరూపిణి బ్రహ్మతేజో విరాజితమైనటువంటి సమస్త సంస్కారములకు కలిగించేటటువంటిది. బ్రహ్మదేవుడునకు ఇష్టమైనటువంటి భార్య. సమస్త పవిత్ర తీర్థములు ఆ దేవి యొక్క దర్శనమును స్పర్శను పొంది తాము పవిత్రం కావాలని కోరుకుంటూ ఉంటాయి. ఆ దేవి శుద్ధ సత్వ గుణస్వరూపిణి. ఆమె తన భక్తులకు మోక్షాన్ని ఇస్తూ ఉంటుంది. బ్రహ్మ తేజస్సుకు అధిష్టాన దేవత. ఆ దేవి యొక్క కాలి ధూళి చేతనే జగత్తంతా కూడా పవిత్రమవుతూ ఉంటుంది. ఈమెను తొలుత బ్రహ్మదేవుడు పూజించాడు, తర్వాత దేవతందరూ కూడా పూజించారు, ఆ తర్వాత విద్వాంసులు పూజించారు. 10 లక్షల గాయత్రీ మంత్రాన్ని అనుసృష్టిస్తే గాయత్రీ మంత్ర దర్శనం, గాయత్రీ మాత యొక్క దర్శనం లభిస్తూ ఉంటుంది. అంటే 10 లక్షల సార్లు ఆవిడ యొక్క జపనామాన్ని కనుక జపం చేసినట్లయితే అమ్మ స్వప్నంలో కనిపిస్తుంది. గాయత్రీ జపాన్ని ఒక్క మారు చేస్తే ఆ రోజంతా కూడా చేసిన పాపం అంతా కూడా పటాపంచలైపోతుంది. 10 మార్లు కనుక జపించేసినట్లయితే రాత్రింబవుళ్ళు చేసినా కూడా పాపం తొలగిపోతుంది. 100 మార్లు గాయత్రిని జపిస్తే
ఆ నెలలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. 1000 మార్లు జపిస్తే ఆ సంవత్సరం చేసినంత పాపాలన్నీ కూడా ఒక్కసారి పటాపంచలైపోతాయి. 1,00,000 సార్లు జపం చేస్తే ఆ జన్మలో చేసినటువంటి మహాపాపాలన్నీ కూడా హరిస్తూ ఉంటాయి. 10 లక్షల జపం చేస్తే 3 జన్మలలో చేసుకున్నటువంటి మహాపాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. 100 లక్షల కనుక గాయత్రి జపం చేస్తే అతడు అన్ని జన్మల్లో కూడా చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. గాయత్రి యొక్క మహిమ లాంటిది. గాయత్రి జపాన్ని ఉదయ సంధ్యల యందు, మధ్యాహ్న కాలమందు, సాయం సంధ్యల యందు తప్పనిసరిగా ప్రతి బ్రాహ్మణుడు కూడా చేసి తీరాలి. అలా చేయనటువంటి బ్రాహ్మడు అపవిత్రుడు ఒకటియే కాక పుణ్యకారము చేయడానికి కూడా అనర్హుడు. కాబట్టి బ్రాహ్మడు బ్రతికంతకాలము కూడా త్రిసంధ్యలతో పాటు గాయత్రి జపం చేస్తే తేజోవంతముడు ఒకటే కాకుండా తపస్సున సూర్యునితో సమానమైనటువంటి తేజస్సును పొందుతాడు. గాయత్రి మాత ప్రసిద్ధమైనటువంటి బంగారపు వన్నె కలిగినటువంటిది. 1000 గ్రీష్మకాలాల మధ్యాహ్న సూర్యుల వలె వెలిగిపోతూ ఉంటుంది ఆవిడ యొక్క తేజస్సు. చిరునవ్వుతో ప్రసన్నమైనటువంటి వదనంతో నొప్పారుతూ ఉంటుంది ఆ తల్లి. రత్నాలంకార శోభితమైనటువంటి బంగారు కాంతి గల వస్త్రాలను ధరిస్తూ ఉంటుంది ఆవిడ. భక్తులను అనుగ్రహించడానికి ఉర్రూతులుతూ ఉంటుంది. సర్వసంపత్ స్వరూపిణి అయినటువంటి వేద బీజాక్షర స్వరూపిణి అయినటువంటి వేదములకు తల్లి అయిన ఆమె మధ్యాహ్న సమయాన్ని పూజిస్తూ ఉండాలి. మధ్యాహ్న సమయం అంటే ఉదయం సుమారుగా 9 గంటల దగ్గర నుంచి 11 గంటల లోపల మధ్యాహ్న సమయం అంటాం. అటువంటి సమయంలో పూజించాలి. ఎలా పూజించాలి ఏమిటంటే శ్రీం హ్రీం క్లీం సావిత్రి స్వాహ అనేటువంటి మంత్రాన్ని కనుక ఆ బ్రాహ్మణులు జీవనాధారభూతమైనది కాబట్టి, బ్రాహ్మణ జాతికి చిహ్నం కాబట్టి ఆవిడ నగాయత్ర్యా పరమంత్రం నగాయత్ర్యా పరదైవతం అనేటువంటి ఆర్యోక్తనగా తల్లిని మించినటువంటిది దైవం లేదని, గాయత్రి మించినటువంటిది దైవం లేదని, గయాం త్రాయతే ఇది గాయత్రి, గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని శంకరాచార్య వారు తన భాష్యంలో వివరించారు. గయలు అంటే ప్రాణములో అర్థం. కనుక ప్రాణాలను రక్షించేది ఎవరయ్యా అంటే గాయత్రీదేవి. వాల్మీకి మహర్షి ప్రతి 1000 శ్లోకాలకి కూడా మొదట ఒక గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి 24 అక్షరములు కలిపితే ఎంతుంటుందో 24,000 శ్లోకాలను గల రామాయణాన్ని రచించాడు ఆయన. గాయత్రి మంత్రం కన్నా మించిన మంత్రం లేదని, అది అగ్నిలో మూసను పెట్టి అందులో లోహాల నుంచి ఊదితే ఆ లోహాలకి మురికి ఎలా పోతుందో అలాగే గాయత్రి మంత్రాన్ని జపిస్తే మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలు కుళ్ళు కూడా అంతరించిపోతుంది అని మనువు చెప్పాడు ఆ మాట. సమస్త లోకాలకి కూడా నడిపించేటి మహాశక్తి సంపన్నురాలు ఆవిడ. మా బుద్ధులు మంచి కర్మలాచరించడం ఎందు ప్రేరణ చేయ తల్లి అని చెప్పి గాయత్రి యొక్క మంత్రార్థం. గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రి, తనను గూర్చి స్తుతించే వారిని రక్షించినది కాబట్టి గాయత్రి, గానము చేయని వారిని తరింపజేయనిది గాన గాయత్రి అన్నారు. అది మన మహర్షులకు మనం అనుగ్రహించినటువంటి మంత్రం. ఈ మంత్రానికి 24 బీజాక్షరాలతో ఉన్నటువంటి ఈ మంత్రం కాలంలోని 24 గంటలు అంటే మనకి 24 గంటలు కదా, మనకి ప్రతిరోజుకి 24 గంటలు. ఒక్కొక్క మంది ఈ గాయత్రి యొక్క మంత్రం 24 బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రం కాబట్టి కాలంలోని 24 గంటలకు కూడా గాయత్రిలోని 24 బీజాక్షరాలకు సంబంధం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. దీనిని ఒక నెల రోజుల పాటు 1000 సార్లు జపించినట్లయితే మనం పాము కుబుసము నుండి విడిచినట్టుగా మహాపాపాల నుండి మనం విముక్తి పొందుతూ ఉంటాం. అయితే పరబ్రహ్మశక్తి అయినటువంటి గాయత్రి ఒక్కటే అయినా జపం చేసే సమయాన్ని బట్టి వేరు నామరూపాలు అనుష్ఠింపబడుతూ ఉంటుంది ఈవిడ. గాయత్రి ఒక దేవత. ఈమెకి 5 శిరస్సులు ఉంటాయి, 10 హస్తాలు ఉంటాయి, 5 శిరస్సులు ఉంటాయి. పంచభూతాలను సూచిస్తూ 10 హస్తాలు 10 దిక్కుల ప్రభావాన్ని తెలియజేస్తూ ఉంటాయి. 5 శిరస్సులు ప్లస్ 10 హస్తాలు 9 గ్రహాలు వెరసి 24. ఇది గాయత్రి మంత్రాక్షరానికి సాంకేతికం. ఈ అక్షరములు ఉచ్చారణ చేత దేహమునందలి 24 ముఖ్యాంగముల మీద వీటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ శక్తులన్నింటినీ కూడా నియంత్రణ చేసి మానవుని యొక్క ఆరోగ్యమునకు కావలసిన త్రిధాతువులను సరైన రీతిలో ఉన్నట్టు చేసి మంత్రపు అధిదేవతకు 3 అక్షరములు కలిగినటువంటి గాయత్రి నామం ఇచ్చారు.
త్రిధాతువులు అనగా వాత పిత్త శ్లేష్మాలు, ఈ మూడు కూడా ధాతువులుగా సరిగా ఉన్నంత వరకు కూడా మానవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటాడు. రోగస్థు దోష వైషమ్యం దోషసామ్యం అరోగత అని ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది. ఓం తత్స విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేది షట్ కుక్షి గాయత్రి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అను పంచశీర్షిక గాయత్రి. ప్రపంచమందలి అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది, మహత్తరమైనటువంటిది గాయత్రి. చతుర్వేదముల కన్నా గొప్పదైనటువంటిది గాయత్రి. మోక్షప్రాప్తిని సులభతరంగా చేయనిది గాయత్రి. జల ప్రవాహంలో మొలలోతు నిలబడి సూర్యునికి అభిముఖంగా గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తే మహిమాన్వితమైనటువంటి తేజస్సు లభిస్తూ ఉంటుందని శాస్త్రం చెప్తూ ఉంటుంది. గాయత్రి మంత్రం 24 దేవతల దైవశక్తిని పుంజుకుని ఉన్నది కాబట్టి తాంత్రిక గ్రంథాలని కూడా వివరిస్తూ ఉంటాయి. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలనే వేదములుగా, ఉపనిషత్తులుగా, పురాణములుగా, శాస్త్రసారముగా మిడిముట్టు ఉంటుంది. ఈ మంత్రంలో జ్ఞాన విజ్ఞానాలు దాచిపెడుతూ ఉంటాయి. ఈ మంత్రం యొక్క కోరికలను శాంతిపరుస్తూ ఉంటుంది. అందువలన దీన్ని భూలోకంలో కామధేనువు అన్నారు. గాయత్రి మంత్రం కల్పవృక్షం, గాయత్రి మంత్రం బ్రహ్మాస్త్రం. భక్తుడు నిరహంకారి భక్తులు శ్రద్ధాభక్తులతో గాయత్రి మాత్రను నోరారా పిలిస్తే చాలు, ఆవిడ ఉద్ధరించేటువంటి సద్గుణాల దాయిని, ఔత్సన్యదాయిని, పాప విమోచని, అన్ని వ్యాధులను కూడా దూరం చేసేటువంటి దివ్యశక్తి సంపన్నురాలు ఆవిడ. భగవద్గీత యందలి మొదటి 5 అధ్యాయాలు గాయత్రి పంచశీర్షములుగాను, తరువాతి 10 అధ్యాయాలను 10 హస్తములుగాను, తరువాతి అధ్యాయం కుక్షిగాను, చివరి 2 అధ్యాయాలు ఆ తల్లి పాదములుగాను ఆధ్యాత్మిక యొక్క అభిప్రాయం. ఆధ్యాత్మిక అభిప్రాయాన్ని బట్టి గాయత్రి స్వరూపమే గీత అని, గానమని తెలుస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రంలోని భూహు అనే అక్షరాన్ని ఉచ్చరించడం వలన భౌతికమైనటువంటి సంబంధం, భువః అనే అక్షరాన్ని ఉచ్చారణ చేయడం వలన మానసిక చింతలు, శుభః అనడం వలన ఇంద్రియ నిగ్రహములు కలుగు అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. శిక్ష వ్యాకరణంలో కల్పం, నిరుక్తం, జ్యోతిషం అనేటువంటి గాయత్రి పంచశీర్షములని పండితుల యొక్క అభిప్రాయం. ఈ మంత్రంలో 3 పాదాలు ఉంటాయి. మొదటి పాదం తల, కళ్ళు, చెవులు. ప్రాణములకు 2వ పాదం నోరు, చేతులు, పాదములు. బొడ్డులకు 3వ పాదం గొంతు, చర్మము, మూలమంత్రావయవాలకు ప్రతీకలు. ఈ విధంగా మన శరీరాలని గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి. గాయత్రి మాత 5 ముఖాలతో మొదటి ముత్యపు రంగు, 2వది పగడపు రంగు, 3వది బంగారపు వన్య, 4వది ఇంద్రనీలవర్ణమైనటువంటి రంగు, 5వది బ్రహ్మవజ్రపు రంగు కలిగి ఉంటాయి. గాయత్రి గణేష, నృసింహ, విష్ణు, శివ, కృష్ణ మొదలైనటువంటి 24 గాయత్రులు కలిగి ఉన్నాయి. ఆయా దేవతలను ఉద్దేశించి జపం చేసేటప్పుడు ఆయా గాయత్రి పఠనం వలన విశేషమైనటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. బ్రహ్మ తేజస్సుతో కూడినటువంటి గాయత్రి మాత సముజ్వలంగా ప్రకాశిస్తూ చింతితార్థప్రదాయినిగా బ్రహ్మదేవుడి యొక్క అధిష్టాన దేవతగా వర్ణింపబడినటువంటి మహామహిమాన్వితమైనటువంటి మూర్తిని వెలుగొందినటువంటి ఆ తల్లి అనన్యమైనటువంటి శ్రద్ధాభక్తులతో సేవిద్దాం. అమ్మదయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే కదా అని చెప్పి 2వ రోజు అయినటువంటి గాయత్రి మాత యొక్క విశిష్టతను చెప్పుకున్నాం. నవరాత్రి సమయంలో ఈ తల్లికి పెసరపప్పు కానీ, ఉడకబెట్టినటువంటి పెసలు కానీ నివేదన చేస్తే చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం తల్లికి. లేత గులాబీ రంగు వస్త్రాలు కట్టుకుంటుంది ఈవిడ. మందార పుష్పాలు, కరవేరు పుష్పాలతో విశేషంగా ఆరాధిస్తూ ఉండాలి ఈ తల్లిని. కాబట్టి 2వ రోజు అనేటువంటి గాయత్రి మాతని మనం ఆ విధంగా అర్చించుకుంటూ మనందరము కూడా అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కలుగుదాం.